పరిటాల రవీంద్ర గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిటాల రవీంద్ర మరణశాసనం రాసేశారు అంటారనమాట. అంటే చంపేస్తారా అని. అంటే ఆయన సతీమణికి కూడా చెప్పారంటే ఏ రోజు చంపుతారు ఏం కదా పరిటాల రవీంద్రకు కూడా తెలిసి చమన్ని కూడా అండర్ గ్రౌండ్ పంపించేశాడు. అయితే పరిటాల రవీంద్ర మాత్రం అండర్ గ్రౌండ్ వెళ్ళుకోకుండా ఇక్కడే ఉండిపోయారు. అంటే జిల్లా పార్టీ అధ్యక్షునిగా మీరేం ఆదేశించలేదా? ఖచ్చితంగా చెప్పినాను. మమ్మల్ని సలహా అడిగితే మీరు ఖచ్చితంగా బయటకు పోయేది మేలు, ఏదైనా అమెరికా అట్లా వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పినాను నేను కూడా. లేదా అట్లా ఆయన బతికేది వద్దన్నా, ఏమైతే ఉంటే ఉంటాం లేకుంటే పోతామని చెప్పినాడు. కానీ ఇంకో రకం కాదు అట్లా. ఆయన ఖచ్చితంగా ఆ మాట అన్నాడు. ఆయన ఉంటే పోయినా అంత అవమానంగా బతికేదానికంటే నేను పోయినా కూడా ఇబ్బంది లేదు అన్నట్లు మాట్లాడాను పౌరుషంగా. లేదు అని అందరూ చెప్పాము, నేను ఒకడే కాదు నా సన్నిహితులు అందరితో ఆలోచన చేస్తే అందరూ కూడా నువ్వు వెళ్ళిపో మాటిని నిన్ను చంపుతారు అనేటువంటి ఆలోచన ఉంది అని చెప్పాను. అంటే పరిటాల రవి గారు పార్టీలో ఉన్నంత వరకు ఎలా ఉండేది ఆయన వ్యవహార శైలి కానీ ఆయన పరిస్థితి కానీ? అంత ఇబ్బంది పెట్టేవాడేం కాదు. కాకపోతే ఆయన ఏదో మాట జరగాలనేవాడు మేము మా దాన్ని అనుసరించుకొని ఎటు ఇటు కాకుండా పోయేది అటువంటి పరిస్థితిలో ఉండదు కాబట్టి నేను ఆ లైన్లో పోయేటువంటి. పరిటాల రవి మరణం అనేది అనంతపురం జిల్లాలో టీడీపీకి అసలు చాలా పెద్ద దెబ్బ. అంటే ఆ పరిటాల రవి మరణం తర్వాత పార్టీ చాలా కొన్ని అంటే కార్యక్రమాలు చేయడానికి కూడా భయపడే పరిస్థితి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేం లేదు, ఎప్పుడు కూడా అబద్ధం మేము మొదలు పెట్టలేదు. మేము అంటే ఆయన లేని లోటును ఎలా అధిగమించారు మీరు? ఆయన లేని లోటును ఎలా అధిగమించారు? అదే అధిగమించేదేమంటే మేము మామూలుగా పార్టీ బలంగా ఉంది, ఆయన లేనప్పుడు కూడా పార్టీ ఉంది కదా, ఎటుపోయింది అటు ఉంది కదా. ఆ విధంగా ఈ జిల్లాలో బాగా బలంగా ఉంది. ఆ పరిస్థితిలో ఖచ్చితంగా అధిగమించాం. మేమేం దానికి అనుమానం మేము. పార్టీ అనేది ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఈరోజు లేకపోయినా ఆ పార్టీ అయితే మనుగడ సాగిస్తూనే ఉంది. ఇక్కడ మనుషులతో సంబంధించిన పార్టీ అనేది ఉంటుంది. అయితే పరిటాల రవి లాంటి ఒక బలవంతుణ్ణి మట్టి గరిపించారు ఇక్కడ అనంతపురం జిల్లాలో. అంటే మిగతా వారి పరిస్థితి ఏమి అనేది మిగతా వారికి కూడా భయం వస్తుంది కదా. ఒక భయాత్మకమైన వాతావరణాన్ని సృష్టించారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో 2005లో. అంటే ఆ వాతావరణంలో మీరు ఎలా కార్యక్రమాలు చేస్తూ పోయారు? మేము ధైర్యంగా చేసేదలకే ఎవరు ములాది లేదు. నేను ఒకటన్నా చంపుతామన్నా కూడా నేను ఎప్పుడో చనిపోయేటువంటి వాళ్ళు 92లో చనిపోయిన ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు నేను ఇంకా బతికున్నానంటే నాకేం ఇబ్బంది లేదు. మీరు ఎవరు చంపినా ఇబ్బంది లేదు, నాకేం ఇబ్బంది లేదు. ఎట్లంటే ఒకసారి పరిటాల రవిని చంపినటువంటి సింహానికి స్వాగతం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కట్టింటే, బ్యానర్లు కట్టింటే ఆయన సునీతమ్మ అమ్మ ఇట్లా కట్టినారన్నా నీకు తెలిసినా లేదంటే మా చూశానమ్మా, నేను పొద్దు మాట్లాడాలనుకున్నాను, ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పాను. సుబ్రహ్మణ్యం వచ్చాడు, సుబ్రహ్మణ్యంతో పెట్టుకొని మీకు సిగ్గుండాలా 100 ఏళ్ళు 110 ఏళ్ళు కాంగ్రెస్ అనేవాళ్ళకి ఒక వ్యక్తిని చంపినటువంటి వాడికి స్వాగతం అని చెప్పినారంటే మీకు పార్టీకి ఇంకేడున్నది సిగ్గు అని అంత ధైర్యంగా ఆపొద్దు కూడా నేను మాట్లాడినటువంటి వ్యక్తి ఏముంది అట్లా మాకేం ఇబ్బంది అట్లది. అట్లే కాదు మీనా గారు అటుకు వచ్చినాడు, అప్పుడు వచ్చినటువంటి కార్యకర్తల నుంచి గోవాని గొలాట్ చేస్తుండ్రి, వచ్చి పదం అంటే ఎవరు రాకపోయారు. కానీ నేను అంత పోయినాను, మీనాన్ని అడిగినాను ఏమండి ఇట్లా అది ఇది అని చెప్పి అడిగినాను. మీనుంటే చనిపోయినాడంటే ఇట్లా చనిపోయినాడు అని చెప్పాను. మీనంటే ఇంకేం కావాలండి, ఆయన అన్ని రెండింటిలో కూడా సోదాలు చేసి ఆయన ఇంట్లో ఏది లేదు, మరణాలు ఆయుధాలు ఏటివి లేవని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. మీరు ఒక ఆర్డర్ వేశారు, 2 వాహనాల కంటే ఎక్కువ తిరుగుతాను ఒక ఆర్డర్ వేశారు అంటే ఆయన అంటే ఎవరు రావడం లేదు, మీరు ఏమన్నా అభ్యంతరం లేకుండా చంపుకోవచ్చు అని చెప్పి ఈ ఆర్డర్ ఇచ్చారు. అటువంటి మెసేజ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చారు అని నేనంటే ఆయన నన్ను కొట్టేవాళ్ళు వేసేట్లు వేసాడు. ఎవడు డీజీపీ మీనానేవాడు, అప్పుడు జయరామరెడ్డి అని డిఐజీ ఉండే, ఆయన ఏ లేదండి ఆయన చాలా మంచోడు, ఆయన గురించి మనం ఎందుకు, ఆయన ఉన్నది వాస్తవం. ఆయన వాళ్ళ నాయకుడు చనిపోయారు కాబట్టి అట్లా మాట్లాడేది, మనం దానికి సమాధానం చెప్పాలి కానీ అట్లా కాదని మాకు సంబంధం లేదని చెప్పాలి. కానీ మీరు అట్లా బాగలేదు, అది మీరు ఆయన శుద్ధికి పోయేది అక్కర్లేదు అని చెప్పినాడు. మేము ఆ విధంగా మేము ధైర్యంగా ఏదన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాం. నాకేం ములాది లేదు, దాంట్లో యాప్ను కూడా ఏం ములాది లేకుండా చేసాం. ధైర్యానికి కేర్ ఆఫ్ హనుమంతరాయ్ చౌదరి గారు అంతే, వాస్తవమే. అది ఆ విధంగా ధైర్యంగా పోయినాం అంతే, వేరే ఏం లేదే. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక పేరు చెప్పారు, గడ్డం సుబ్రహ్మణ్యం. గడ్డం సుబ్రహ్మణ్యం అనేది పార్టీలో సీనియర్ లీడర్. అంటే పరిటాల రవీంద్ర గారిని పార్టీలోకి తీసుకొచ్చింది, ఎన్టీ రామారావు గారికి పరిచయం చేసింది కూడా గడ్డం సుబ్రహ్మణ్యమే అంటుంటారు, అది వాస్తవమే. అయితే గడ్డం సుబ్రహ్మణ్యం ఈరోజు ఏ పదవి లేకోకుండా ఉండిపోయారు. అంటే మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడైనా గడ్డం సుబ్రహ్మణ్యంకి న్యాయం చేయాలని మీకు అనిపించలేదా? లేదు, ఆయన కూడా మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అయినారు, అది మర్చిపోతే ఎట్లా, మీరు మర్చిపోతే ఎట్లా, మార్కెట్ ఎట్లా అంటే అంతటితో సరిపెట్టేస్తారా గడ్డం సుబ్రహ్మణ్యం? సరే మరి అది పరిస్థితి. మేము కూడా చూడి మాకు అవకాశం వచ్చినప్పుడు ఆయనకు కూడా తెలుసు, నేను ఆయన పేరు కూడా చెప్పాను, ఆయన భార్య ఉంది చెప్పమంటే లేదయ్యా ఇప్పుడు ఈ టైంలో మీరు అట్లా వద్దు,
ఎవరైనా కొంత ఇంపార్టెంట్ అయినా పరిటాల ఇంట్లో కానీ వాళ్ళు ఎవరు ఉన్నారంట, లేదంటే పయ్యావుల కేసు వాళ్ళు వదిలిందంట వాళ్ళు కానీ వాళ్ళు ఎవరినో ఒప్పించగలిగితే బాగుంటుంది అని చెప్పినాడు. కానీ ఆయన భార్య ఉండదు ఏంటంటే అట్లా కూడా అది మన ప్రతిపక్షంలో ఉన్న అట్లా పనికి వస్తాయని కూడా అడిగినాను సార్, ఉండేది చెప్తున్నాను. ఇప్పుడు కనీసం గడ్డం సుబ్రహ్మణ్యం కూడా గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మీరంతా సీనియర్లు అంతా కలిసి గడ్డం సుబ్రహ్మణ్యం ఎందుకు ప్రపోజ్ చేయలేదు ఎమ్మెల్సీకి? అది ఏమో అది ఇంకా అంతా ఇంకా ఆయన ఉన్నటువంటి వాళ్ళు అడగాల, అప్పుడు అదేం నాకు ఐడియా రాలేదు. అట్లా చూడి ఆయన భార్య కావాలంటే నేను ఆయన ఎదురుగా చెప్పాను పరిటాల చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంటుంది ఏంటంటే వద్దండి వాళ్ళు 2-3 అంటే కేసీ నారాయణ ఇంట్లో ఫ్యామిలీ కానీ పయ్యావుల ఫ్యామిలీ కానీ మరి పరిటాల వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ 3 ఓట్ల ఫ్యామిలీ చూడమని చెప్తే అది వీలు కాకపోతే అప్పుడు ఆయన మా భార్యని ఎవరిని నిమ్మలకి ఇష్ట భార్యని సెట్ చేశాను. ప్రస్తుతము పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుతము, అంటే ఓటర్ల నమోదు కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ గడ్డం సుబ్బు కూడా పట్టభద్రుడే. ఆయన పేరుని ఎందుకు ప్రపోజ్ అంటే ఆయన డబ్బులు లేదని కేజీ రెడ్డి గారిని మీ పార్టీ ప్రతిపాదించింది. అంటే కేజీ రెడ్డితో నోట్ల కట్టలు ఉన్నాయన, గడ్డం సుబ్బరమణ్యం ఖాళీ చేతులు ఉన్నాయన. అది చూడి ఆ చంద్రబాబు నాయుడు గారికి వచ్చి చంద్రబాబు నాయుడు జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపించచ్చు మీరు అంతా చంద్రబాబు నాయుడు గారికి వచ్చాను నువ్వు నన్ను అడిగితే హనుమంతరావు చౌదరిని చంద్రబాబు రాష్ట్రం అంతా చూస్తుంటారు. అంటే ఈ జిల్లాల నుంచి ప్రతిపాదన అనేది మీలాంటి సీనియర్లు అంతా పంపించవచ్చు. బాబు గారు ఇతను జిల్లాలో నమ్ముకొని ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు, అతనికి ఇస్తే బాగుంటుంది, గడ్డం సుబ్రహ్మణ్యం వైపు ఒకసారి చూడండి, అతనికి ఇస్తే మేమంతా గెలిపించుకుంటాము అని మీరు సీనియర్లుగా మీరంతా కూడా ఒక పార్టీ జిల్లా మాజీ అధ్యక్షునిగా అన్ని కూడా మీరు ప్రపోజ్ చేయొచ్చు. అంటే అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా లేదా అని? అదేం లేదు, నేను అట్లా అబద్ధం నాకు మాట్లాడేది రాదు, అది నాకు అట్లా అలవాట్లేదు. వాస్తవంగా అంటే ఆయన అవసరమైనప్పుడు ఆయన ఎదురుగా ఆయనకు భార్య పేరు చెప్పాను, అప్పుడు వీలు కాలేదు కాబట్టి నాకు తెలిసిన అభిప్రాయంలో తర్వాత నేను అటువంటి ప్రయత్నం చేయలే. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ముందుకు సాగిపోతున్న గడ్డం సుబ్రహ్మణ్యంకి తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరుగుతుంది అంటారా లేదంటారా? జరుగుతుంది వాటి కోసం. అంటే ఆయన కూడా బాగా అందరికీ అమ్ముకబుల్గా ఉంటే చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు అమికబుల్గా లేడనా గడ్డం సుబ్రహ్మణ్యం? సరే ముందే చెప్తున్నా నేను, మరి లేరా ఉన్నారని కానీ ఉంటే అంత బాగా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం అంతే. ఆయన కూడా గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నారో కేజే రెడ్డి స్థానంలో చెప్తున్నారు, కేజే రెడ్డి గారు కూడా పార్టీగా కర్నూలు జిల్లాలో ఎంతో కృషి చేస్తున్నాడు కాబట్టి కర్నూలు జిల్లాలో కొద్దిగా పార్టీ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా కొద్దిగా ఇక్కడంతా ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నుంచి తెలుగుదేశంలోకి వచ్చేసారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎనహౌ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కవర్ చేసుకుని ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నెగ్గడానికి కోసం కృషి చేస్తారు ఇక్కడ. అదే కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మెజార్టీ ఓట్లు సాధిస్తే ఎమ్మెల్సీ గెలుస్తారు. మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటేనే వ్యూహం పన్నాల్సి ఉంటుంది, అన్ని రకాల చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ స్థానికంగా ఈ జిల్లాకు సంబంధించింది అయితే స్థానికులను అడిగి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు సార్. అలాగే మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆయన నిర్ణయం అందరినీ కలిపి అందరినీ కూర్చోబెట్టి అందరినీ తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. కేజీ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో ఎవరు లేరు కాబట్టి ఎవరినో ప్రపోజ్ చేసి ఎక్కువగా అందరికీ ఎవరి పేరైతే నాంతుంటుందో వాళ్ళని చేశారు. 2005లో పరిటాల రవీంద్ర గారు హత్యానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పరిటాల సునీతమ్మ అంటే రవీంద్ర గారి సతీమణి అయిన పరిటాల సునీతమ్మకు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో పెనుకొండలో మారణ హోమం సృష్టించారు. అంటే ఆ పరిస్థితి నుంచి మీరు ఎలా అధిగమించారు? అసలు ఆ రోజు ఎలా ఉండింది పరిస్థితి? ఉండేది ఇబ్బందిగానే ఉంది, అయినా కూడా ఆ రోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, అన్ని ఆరం మోయాల్సింది మీరే. ఆ రోజు నిజమే, అట్లే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మీరు అధ్యక్షునిగా ఉన్నారు, మరోవైపు మొత్తం శత్రువులంతా గుమిగూడారు, పరిటాల సునీతమ్మని నామినేషన్ వేయకోకుండా చేశారు, మారణహోమం సృష్టించారు. అంటే ఒక అధ్యక్షునిగా మీరు దీన్ని ఎలా ఫేస్ చేశారు? అది మామూలుగానే, ఇంకేం లేదు. మేము ఏదైనా ఇటువంటి ఏదైనా కార్యక్రమాలు జరుగుతాయంటే మేమే కాకుండా హైదరాబాద్ హైకమాండ్ పంపించేది. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోయేటువంటి పరిస్థితి అబద్ధం. అక్కడ హైకమాండ్ ఏం చెప్తుందని కాదు, ఆ రోజు అల్లర్లు జరిగాయి పెద్ద ఎత్తున. ఒక అధ్యక్షునిగా ఆ రోజు ఉన్న టెన్షన్ ఎలాంటిది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఏ విధంగా ఫేస్ చేశారు ప్రత్యర్థుల్ని అనేది? సార్ మామూలుగా ఇవన్నీ ఉంటాయనేది మాకు కూడా అందాజు ఉంటుంది, కాకపోతే మేము దాన్ని పెద్ద లెక్కేసుకోలేదు. వాళ్ళు ఏమైనా చేస్తారంటే మా పని మేము చేయాలనేటువంటి తత్వం ఉన్నవాడు అవతలోడు ఏం చేస్తాడని మాకు అంత పట్ల మేము నామినేట్ చేయాలి, మేము గెలేలా, ఆ లైన్లో ఉంటాం మేము అంతే. అవతలోడు ఏదో పొడతాడంటే అవసరమైతే పొడిపించుకోవాలి, అంతేగాని అటువంటి దాంట్లో ఆలోచన చేయలేదు. మేము ఏ పరిస్థితుల్లో కూడా నామినేట్ చేయాలి, మేము గెలాలనే ఆలోచనలో పోయినాం, కానీ ఇంకొక పోలేదు.
ఉన్న హనుమంతరాయ్ చౌదరి అంటే మొండివాడు గట్టివాడు అనేది ఒక పేరు అయితే ఉంది. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఏది ఉండాలి, మొండిగా ఉంటారు కాబట్టి వాస్తవం కాబట్టి వచ్చింటది అంతే ఉంటుంది. నాకు ఏ విషయంలో అయినా మంకు పట్టు పట్టుతారు, ఏదైనా ఒక పట్టు పడితే వదలరు అంటారు. వాస్తవంగా నేను ఏదైనా కానీ అనుకుంటే చేయాలనుకున్నటువంటి వాడిని. ఎందుకు ఆ తత్వం మొదటి నుంచే వచ్చిందా, రాజకీయాల్లోకి వచ్చినా? ముందు ఉంటుంది, అది పిల్లవాడి ఉంటే అది ఉంది, నాకు అలవాటు, అది ఆ లైన్లో ఉంది, అదే లైన్లో ఉంది. అంటే ఆ రోజు 2005 పరిస్థితులు అనుకుంటేనే భయం వేస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి, జిల్లా వాసులకి. ఎందుకంటే పెద్ద ఒక యుద్ధమే జరిగిందనమాట. ఒక ఏఎస్ఐ కూడా చనిపోయాడు, దాదాపు ఒక 5-6 మంది చనిపోయారు. ఆ పరిస్థితుల్లో నామినేషన్ ఎలా వెళ్ళగారు, మీరు ఎలా ముందుకు పోయారు? ప్రజాబలం బాగుంది, విపరీతమైనటువంటి జనం వచ్చారు. అక్కడంతా కూడా పెనుగొండ పట్టణం పట్టుకోకున్నటువంటి జనం వచ్చారు. ఆ ప్రజాబలం ఉంది, మాకు మొండి ధైర్యం ఉంది, మాకు జనం ఉందని ఇబ్బంది లేదని ఆ టైంలో మేము ఆనాడు చేయగలిగాము. గతంలో కూడా పెనుగొండలో వాళ్ళకి ఇది ఆనవాయితీ, ఆనవాయితీ. గాదిలింగప్ప ప్రచారానికి వస్తే, బీసీ నాయకులు వస్తే, మేము తగరకుంటలో వస్తే బాంబులు వేసారు వాళ్ళు. బాంబులు వేస్తే మేము కూడా అది కూడా ఎదుర్కొన్నాము. ఖచ్చితంగా మేము అంత ఎలక్షన్ పోయినాం. మేము అప్పుడు ఎంత భయాకర వాతావరణం అంటే, అప్పుడు పరిటాల రవి దీంట్లో పార్టీలో లేడు. ఆనాడు పోలేపల్లి విలేజ్కి ఇచ్చారు, నన్ను గోవిందప్ప ఇద్దరు పోయినాము. వన్ సైడ్ ఓటేసినటువంటి పరిస్థితి. ఆడోడు మాట్లాడుతున్నారు, ఆడోడు మీరు మగవాళ్ళు పోతారా లేకపోతే మమ్మల్ని బొమ్మంటారా అని అంటే, మేమే బయట సిగ్గుండే పొదంపది గోవిందప్ప ఇదంతా ఏం చెప్పాడు. పోతే ఆడ పోయి మేము చేసాము. అప్పుడు ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి అక్కడ ఆఫీసర్ కాబట్టి, రూట్ ఆఫీసర్ కాబట్టి, ఆయన వెహికల్ వేయించుకొచ్చి, జీపులు వేయించుకొచ్చి మమ్మల్ని సేఫ్టీ ప్లేస్కి చేర్చాడు. అటువంటి పరిస్థితి, భయాకరమైన వాతావరణం. అటువంటి పరిస్థితుల్లో మేమంతా కూడా చేసేని పరిస్థితి. పరిటాల అది ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ అటువంటి కాంగ్రెస్ సంస్కృతి, దాన్ని ఎదుర్కొన్నాం మేము. ఆ ఉప ఎన్నికల్లో పరిటాల సునీతమ్మ గారు గెలుస్తారని మీరు ముందే ఊహించారా? ఖచ్చితంగా ఊహించాం. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏ పరిధిలో మేము గెలుస్తామని ఊహించాము. ఎలా అంటే అప్పుడు ఆయన కూడా పరిటాలరావుని చంపినందుకు సానుభూతి ఉంది. పైగా ఖచ్చితంగా వాళ్ళ సానుభూతి వాళ్ళకి కూడా ఉంది, ఆయన కూడాను. ఖచ్చితంగా ఆయన గెలిపిస్తారని అనుకున్నాం మేము. ఖచ్చితంగా గెలిచాం. పరిటాల రవి ఉన్నన్ని రోజులు కూడా జిల్లాలో ఒక హై అలర్ట్ ఉన్నట్లుండేది పరిస్థితి అనమాట. ఈ పరిస్థితి వల్ల టీడీపీ ఎక్కువ స్థానాలు గెలుస్తూ వచ్చేది. పరిటాల రవి అనంతరం టీడీపీకి కొద్దిగా ప్రభావం తగ్గింది జిల్లాలో అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అదేం లేదు, మొత్తం పైన వాళ్ళు కొంచెం తగ్గిండొచ్చు, కానీ అదేం లేదు. పార్టీ బాగుంది. అన్ని జిల్లా ఎప్పుడు కూడా కొంత మామూలుగా ఆనవాయితీ ఉంది కదా. ముందు ఎప్పుడు అట్లా అనుకుంటే 1983లో ఎవరు లేరు, 87 తెలియదు. అట్లా పరిస్థితిలో 12 స్థానాలు వచ్చాయి, 2 తప్ప. 1985లో 13 స్థానాలు వచ్చాయి, దివాకర్ రెడ్డి తప్ప ఇంకంతా గెలిచాము. అటువంటి పరిస్థితి ఇంకా ఆయన ఎప్పుడు పార్టీలకు రాలేదు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ 12 స్థానాలు వచ్చిన మాట నిజమే, అంతే. ఆయన అది కూడా ఉండొచ్చు, కొంత ప్లస్ ఉంది, కానీ తర్వాత దానికి అదే పెద్ద ప్రాబ్లం అన్న. 2005 ఎన్ని సీట్లు వచ్చాయి, 2009లో కూడా అన్ని సీట్లు వచ్చాయి కదా, ఒకటి ఎక్కువ వచ్చింది. ఇంకా అలా అని ఆయన అంటే అభిమానం లేదని కాదు, ఆయన అంటే కూడా ప్రజల్లో అభిమానం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ అభిమానం ఉంది ప్రజల్లో, దానికంటే ఎక్కువ అభిమానం ఉంది అనుకో. అది అంటే కూడా అభిమానం ఉంది. అలాగే ఆయన లేకపోకుండా పోయినా వారసులు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కాబట్టి, ఆయన లేకపోయినా అదే వారసత్వం అలాగే కంటిన్యూ అవుతాం. తెలుగుదేశంలోనే ఉన్నారు కాబట్టి అలాగే కంటిన్యూ అవుతా ఉంది పార్టీకి. ఏం ఆయన లేకపోతే ఆయన భార్య గారు సునీత గారు మంత్రి గారు సునీత గారు వచ్చారు, సునీత గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే అభిమానం అలాగే కంటిన్యూ చేస్తున్నారు. పార్టీకి అయితే ఇదేం ఇబ్బంది కాలేదు. నేను ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ్ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.